రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు, తెచ్చి అక్కడ పెట్టాను. రామ మీరు స్వీకరించండి, అక్కడ పెట్టింది. అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ లేవు. ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి, మతంగ మహర్షికి. ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో. ఆవిడ శ్రద్ధ ఎక్కడా మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్పాను. నైవేద్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గుత్తి గురించి ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమో రాముడు వస్తాడేమో, పెట్టుకోవాలి, ఎప్పటి పళ్ళు అప్పుడు. నేను చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు. అందుకే అమ్మవారికి బంగారు తామరలతో బంగారం పూలు చేయించామని అంటారు. బంగారం పూలతో చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కాడ ఉంటుంది. రెండో రోజు ఎవరో ఏం చేస్తాడు, ఇలా తీస్తాడు ఆ పూలు. అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీత పడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిందిందనుకోండి, మీరు 1,000,000 జన్మలెత్తినా మీ పాపం పోదు. ఎవడు చేయమన్నాడు ఆ పూలు? ఓ గడ్డి